భాగవతం కక్షంలోకి. సో ఈరోజు మనము 5వ స్కందంలో 3వ అధ్యాయాన్ని ఆరంభించబోతున్నాము. ఈ 3వ అధ్యాయాన్ని సంపూర్ణంగా ఈరోజు చర్చించుకోవడానికి ప్రయత్నిద్దామంట. సో ఈ అధ్యాయం ముఖ్యంగా ఇప్పుడు నాభి మహారాజు ఇంకా మేరు దేవి వారిద్దరికీ రిషబ్ దేవు భగవంతుడి యొక్క అవతారం, రిషబ్ దేవుడి యొక్క అవతారం, వారి ద్వారా భగవంతుడు రిషబ్ దేవు అవతారంలో జన్మిస్తారు. సో ఈ విషయాన్ని ఈరోజు మనం చర్చించుకుందాం, ఎలా జరిగింది అనేది. సో మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణా కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మొదటి శ్లోకం నుంచి మొదలు పెడదామంట. సో ఇందులో కూడా శ్లోకాలన్నీ ప్రోస్ ఫార్మాట్లో ఉన్నాయి, అంటే వచన రూపంలోనే ఉన్నాయి. అందుకనే మనము డైరెక్ట్గా అనువాదం తాత్పర్యం చూసుకున్నాం. సో శుకదేవ్ గోస్వామి ఇక్కడ పరీక్షిత్ మహారాజుకు ఈ యొక్క విషయాలు చెప్తున్నారు భాగవతం. సో నెక్స్ట్ చెప్పారు, మహారాజ్ నాభి, అగ్నిద్ర యొక్క పుత్రుడైన మహారాజ్ నాభి, ఆయన కోరుకున్నాడు నాకు పుత్రులు కావాలి, పుత్ర సంతానం కావాలి అని. అందుకనే ఆయన ఇప్పుడు భగవంతుడు విష్ణువుకి ఆయన ఎంతో శ్రద్ధతో ఆయన ఆరాధన చేస్తున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు. ఏ విష్ణువు అయితే అన్ని యజ్ఞాలకి భోక్త అనే విషయాన్ని అర్థం చేసుకొని ఇంకా అన్ని రకాల వరాలను ఇచ్చేది ఆయనే అని. సో మహారాజ్ నాభి యొక్క భార్య మేరుదేవి, ఆమె ఇప్పటివరకు ఏ సంతానానికి జన్మనివ్వలేదు. సో ఆమె కూడా తన భర్తతో పాటు కలిసి విష్ణుమూర్తిని పూజించుకుంటున్నారన్నమాట. సో మామూలుగా ఒక యజ్ఞంలో 7 రకాల కార్యాల ద్వారా భగవంతుడి యొక్క కృపను పొందవచ్చంట. అవేంటి? అన్ని ఆధ్యాత్మిక కార్యాలు. ఒకటి వచ్చేసి మీరు ఆ యజ్ఞంలో ఎంతో విలువైన వస్తువులు కానీ లేకపోతే ఆహార పదార్థాలు కానీ ఆ యజ్ఞకుండంలో సమర్పించుకొని, లేకపోతే సరైన విధి విధానం ఆ స్థలం అనుసారంగా మనం వ్యవహారం సరిగ్గా ఉంటే, సరిగ్గా వ్యవహరించి, సమయానుసారంగా సరిగ్గా వ్యవహరించి, ఇంకా సరైన మంత్రాలను ఉచ్చరించి, ఒక పురోహితుడి ద్వారా మనం అన్ని కార్యాలు యజ్ఞం చేసి, ఇంకా ఎవరైతే పురోహితులు ఉన్నారో వాళ్ళందరికీ
తగిన బహుమతులు అందజేసి ఇంకా అన్ని రకాల నియమాల్ని మనము పాటించి ఈ విధంగా భగవంతుడి కృపను పొందవచ్చు. కానీ ఎవరు కూడా ఏవో కొన్ని వస్తువులు కొన్ని కార్యాల ద్వారా భగవంతుడి కృప పొందుతారు అని గ్యారంటీ ఏం లేదు. ముఖ్యమైనది ఏంటంటే భగవంతుడు తన భక్తుడి పట్ల ఆయనకి ఆప్యాయత ఉంది. అందుకని ఇక్కడ మహారాజు నాభి భగవంతుడి యొక్క మంచి భక్తుడు. సో ఆయన భక్తితో శ్రద్ధతో ఇక్కడ ఎంతో శుద్ధమైన మనస్సుతో ఆయన భగవంతుడికి పూజిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు, ప్రార్థనలు అర్పించుకుంటున్నాడు. సో బహిరంగ దృష్టితో చూస్తే ఆయన యజ్ఞం చేస్తున్నాడు, యజ్ఞం చేయడం కారణంగా భగవంతుడు ప్రసన్నుడయ్యేసి ఆయనకు వరం ఇస్తున్నాడు, లేకపోతే పుత్ర సంతాన వరం వస్తుంది, అదంతా జరుగుతుంది. కానీ ముఖ్యమైనది ఏంటంటే భగవంతుడు ఎందుకు ప్రసన్నుడవుతాడు, భగవంతుడు ఎందుకు కృప ఇవ్వబోతున్నాడు నాభి మహారాజుకు ఎందుకు అంటే ఆయన భక్తుడు, ఇంకా ఆయన ఎంతో భక్తి శ్రద్ధతో ఆయన భగవంతుడిని ఆరాధించుకుంటాడు, ప్రార్థన కూడా చేసుకుంటాడు. అందుకని ఇంకా అలాంటి భక్తుల పట్ల భగవంతుడికి ఆప్యాయత అనురాగం ఉంటుంది కనుక ఇప్పుడు అటువంటి భగవంతుడు విష్ణువు ఈ నాభి మహారాజు ముందు ఆ యజ్ఞకుండం దగ్గర ఆయన ప్రత్యక్షమయ్యారు. సో ఆయన చతుర్భుజ రూపంలోనే విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యారంట. ఈ విధంగా ఆయన ఒక అద్భుతమైన సౌందర్యమైన దివ్యమైన శరీరం, ఆ చిన్మయ శరీరాన్ని అక్కడ ఉన్న నాభి ఆయన భక్తుడు దర్శించుకునే విధంగా భగవంతుడు దర్శనమిచ్చాడు. ఈ యొక్క భగవంతుడి దర్శనం ద్వారానే మనస్సు, ఇంద్రియాలు, కళ్ళు అన్నీ కూడా సంతృప్తి చెందిపోతాయి. అటువంటి దర్శనాన్ని భగవంతుడు ఇక్కడ నాభి మహారాజుకి ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇచ్చారంట చతుర్భుజ రూపంలో. దాని గురించి వర్ణిస్తారు. సో ముఖ్యంగా ఏంటంటే మనం భగవంతుడిని తెలుసుకునేది, భగవంతుడిని ప్రసన్నం చేయగలిగేది భక్తి మార్గం ద్వారానే. నేను యజ్ఞం చేసేసాను కదా కంపల్సరీ భగవంతుడు రావాల్సిందే అట్లా రూల్ ఏం లేదు. యజ్ఞం చేస్తాం, కానీ ముఖ్యమైనది ఏంటంటే యజ్ఞంలో కూడా మనము మన భక్తి శ్రద్ధ. భక్త్యా మాం అభిజానాతి యావంజస్మ తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశదే తదనంతరం. సో భక్తుడు మాత్రమే భక్తి ద్వారా మాత్రమే భగవంతుడిని అర్థం చేసుకోగలడు. అలా భక్తి చేసుకోవడం ద్వారానే భగవద్ధామానికి వెళ్ళగలడు, వేరే మార్గం ఏం లేదు. సో అందుకనే ఇక్కడ అదేదో యజ్ఞం చేసేసారు కదా అందుకే భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు అనేది ముఖ్యమైన కారణం కాదు. ఇక్కడ నాభి మహారాజు మంచి భక్తి చేసుకున్నాడు కనుక, ఆయన మంచి భక్తుడు కనుక భగవంతుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అది ముఖ్యమైన విషయం. అదే మనకి ప్రభుపాల్ వారు ఇక్కడ వర్ణిస్తారు అన్నమాట. సో ఇక్కడ ఎంతో ఇప్పుడు భగవంతుడి దర్శనం కూడా ఎంతో రమణీయంగా ఉంది, ఎంతో సౌందర్యంగా ఉందన్నమాట. వేణున్వనంతమరవిందదలాయదాక్షం బర్హావతాం సమసిదాంబుద సుందరాంగం కందర్పకోటికమణీయ విశేష శోభం గోవిందమాదిపురుషం తమహం భజామి. సో ఇది బ్రహ్మ సమితిలో బ్రహ్మదేవుడు ఇలా వర్ణిస్తాడు భగవంతుడి యొక్క సౌందర్యాన్ని. సో ఇప్పుడు ఇక్కడ కూడా కొంచెం వర్ణన ఇచ్చారు, చూద్దామంట. సో నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు, అలా విష్ణువు ఇప్పుడు భగవంతుడు నాభి మహారాజ్ ముందు చతుర్భుజ రూపంలో దర్శనమిచ్చాడు. ఎంతో తేజస్సుతో వెలిగిపోతున్నాడు దర్శనం. ఇంకా ఆయన అందరికన్నా సమస్త అవతారాలు అంటే సమస్త వ్యక్తుల్లో కూడా అందరికన్నా పురుషోత్తముడు, అందరికన్నా ఉత్తమ పురుషుడిగా దర్శనమిచ్చాడు. ఇంకా ఆయన వస్త్రాలు, ఆయన కింది వస్త్రం వచ్చేసి పీత వస్త్రం, ఎల్లో సిల్క్ వస్త్రం ధరించి ఉన్నారు. ఇంకా ఆయన చెస్ట్ మీద శ్రీవత్స చిహ్నం ఉంది, అలాగే అది కూడా ఎంతో సౌందర్యాన్ని పెంచేస్తుంది. ఇంకా శంఖ చక్ర గదా పద్మాలు 4 చేతుల్లో ఆయన ధరించి ఉన్నారు. ఇంకా కౌస్తుభ మణిని కూడా ధరించారు. ఇంకా ఒక మంచి వనం మాల అంటే పూల మాలని ధరించారు. ఇంకా ముకుటం, ఇంకా ఇయర్ రింగ్స్, కుండలాలు, ఇంకా గాజులు, ఇంకా రకరకాల నెక్లెస్, పర్ల్ నెక్లెస్, ఇంకా రకరకాల ఆభరణాలు అన్నీ కూడా ధరించుకొని వెలిగిపోతున్నారంట భగవంతుడు దర్శనం. ఈ విధంగా భగవంతుడిని తన ముందు చూసి మహారాజు నాభి ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ పురోహితులు, ఎవరైతే పురోహితులు ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా పూజారులందరూ కూడా
వాళ్ళందరూ కూడా ఒక పేదవాడు ఒకేసారి హఠాత్తుగా ఎంతో పెద్ద ధన సంపత్తుని పొందేస్తే ఎలా ఆనందపడిపోతారో అలా వాళ్ళు ఆనందపడిపోయారంట భగవంతుడి దర్శనం చేసుకొని. సో ఎంతో ఆనందం పొందారు వాళ్ళు. ఇంకా వెంటనే ఎంతో సమ్మానపూర్వకంగా వాళ్ళ ప్రణామాలు అర్పించుకున్నారు భగవంతుడికి. ఇంకా భగవంతుడిని ఎలా ఆరాధించాలో వాళ్ళు ఆరాధించడం మొదలుపెట్టారు. సో వీళ్ళని ఇక్కడ రిత్విజ అని చెప్పారనమాట ఎవరైతే పురోహితులు ఉన్నారో. సో రిత్విజ ఊచుహు. ఇప్పుడు ఈ పురోహితులు భగవంతుడికి ప్రార్థనలు అర్పించుకుంటారు. ఫస్ట్ అది చూద్దామంట. ఓకే, ఇక్కడేం చెప్తున్నారంటే అందరూ మిమ్మల్ని ఆరాధిస్తారు, మేమందరం కూడా మీ యొక్క సేవకులం మాత్రమే. మీరు ఆత్మారాములు, మీరు సంతుష్టులు. మిమ్మల్ని అంటే మీరు ఆల్రెడీ సంతృప్తితో చెంది ఉన్నారు. కానీ మీరు మా పట్ల కృప, అసీమ కృప చూపించడానికి మా నుంచి ఏదో చిన్న సేవను స్వీకరిస్తారు. ఎందుకంటే మేము మీ యొక్క నిత్య సేవకులం. సో ఇంకేం చెప్తున్నారంటే ఇక్కడ మీ యొక్క దివ్య రూపాన్ని మేము ఇప్పుడు దర్శించుకుంటున్నాము. దీని గురించి మాకు అసలు తెలీదు, ఎలా ఉంటుంది మీ దివ్య రూపం అని మేము ఎప్పుడు చూడలేదు. అందుకే మేము ఇప్పుడు మళ్ళీ మీకు ప్రణామాలు అర్పించుకుంటున్నాం. ఎలాగైతే వేదిక శాస్త్రాల్లో ఆచార్యులు చెప్పాలో అదేవిధంగా మేము ఆరాధించుకుంటున్నాం. ఈ భౌతిక జగత్తులో ఉన్న బద్ధజీవులు అందరూ కూడా 3 గుణాల చేత ప్రభావితమై వాళ్ళు ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా ఉండరు, కలుషితమై ఉంటారు. తద్వారా కానీ మీరు ఈ 3 గుణాలకు అతీతం. మీ యొక్క నామము, రూపము, గుణ, లీల ఇవన్నీ కూడా దివ్యం. ఇవి మేము మా యొక్క భౌతిక బుద్ధితో అర్థం చేసుకోలేము ఎప్పుడు. సో ఈ భౌతిక ప్రపంచంలో భౌతిక నామాలు, ఈ భౌతిక విషయాలు మాత్రమే అర్థం చేసుకోగలం. సో అందుకనే మాకు ఏమాత్రం సామర్థ్యం లేదు మీకు ప్రార్థనలు అర్పించుకోవడానికి కూడా. సో కానీ మీ యొక్క గుణరూప మహిమల్ని గుణగానం చేస్తే, ఆ దివ్య గుణ రూప మహిమల్ని దివ్యగానం చేస్తే అప్పుడు అన్ని రకాల పాపాల నుంచి మేము ముక్తులైపోతాం. సో ఇది మాకెంతో మంగళదాయకమైన కార్యం. సో ఆ విధంగా మేము ఏదో కొంచెం మీ గురించి కొద్దిగా అర్థం చేసుకోగలుగుతాం అంతే. సో భగవంతుడిని అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టం. భగవంతుడి యొక్క గుణ రూప లీల మహిమల్ని, ఆయన ధామాన్ని. సో ఇవన్నీ కూడా మనం శాస్త్రాల్లో చదివి నేర్చుకోగలం. ఎలా ఉంటుంది భగవంతుడి ధామం, భగవంతుడి నామం, భగవంతుడి రూపం, భగవంతుడి లీల. చింతామణి ప్రకర సద్మషు కల్పవృక్ష లక్ష్యావ్రతేషు సురభీరవిపాలయంతం లక్ష్మీ సహస్రశత సంభ్రమ సేవ్యమానం గోవిందమాదిపురుషం తమహం భజామి. సో ఎలా ఉంటుంది భగవంతుడి కార్యాలు, భగవంతుడి లీలలు, భగవంతుడి ధామం అనేది బ్రహ్మ సంహితలో బ్రహ్మదేవుడు వర్ణించారు. సో తద్వారా మనం తెలుసుకోవచ్చు అక్కడ ఎలా ఉంటుంది. అంత చింతామణితో నిర్మించి ఉంటాయి. అక్కడ ఎన్నో లక్షలాది సురభి ఆవులు ఉంటాయి. ఎంతోమంది గోపికలు భగవంతుడికి అక్కడ సేవ చేస్తూ ఉంటారు. సో ఇలా చాలా విషయాలు మనం తెలుసుకోగలం. సో మనము మన యొక్క ఇంద్రియాల ద్వారా భగవంతుడిని ఎప్పుడు అర్థం చేసుకోలేం. అత శ్రీకృష్ణనామాదిన్న భవేత్ గ్రాహ్యం ఇంద్రియై. శ్రీకృష్ణ నామాల్ని కానీ, రూప మహిమల్ని కానీ, ధామాన్ని కానీ మనం ఎప్పుడు కూడా మన ఇంద్రియాల బుద్ధి ద్వారా అర్థం చేసుకోలేము. అందుకే మనకు శాస్త్రాలు అవసరం. శాస్త్రాల నుంచి చదివి మనం నేర్చుకోగలం ఎలా ఉంటుంది అని. ఇప్పుడు అలాగే ఇక్కడ భగవంతుడి రూపాన్ని వర్ణిస్తున్నారు. ఇది మనం ఊహించుకున్నది కాదు, శాస్త్రాల్లో వర్ణించారు. ఎవరైతే దర్శించుకున్నారో వాళ్ళు వర్ణించారు. తద్వారా మనము అర్థం చేసుకోగలుగుతాం. సేవోన్ముఖే జిహ్వాదౌ స్వయం ఏవ స్ఫురత్యతః. సో ఇది ఒక్కటే మార్గం అన్నమాట. మనం సేవ ద్వారా, భగవంతుడికి సేవ చేసుకోవడం ద్వారా, సేవోన్ముఖే జిహ్వాదౌ, మన జీవ్ ద్వారా అంటే మనం ఫస్ట్ భగవంతుడి నామ గుణరూపాలని ఇలా పఠించడం, అలాగే ప్రసాదాన్ని స్వీకరించడం,
తద్వారా మన జీవం నుంచి స్టార్ట్ చేసి అలా మెల్లిమెల్లిగా మన ఇంద్రియాలన్నింటినీ, సమస్త ఇంద్రియాలని, మనస్సుని కూడా మనం భగవంతుడి యొక్క సేవలో యుక్తపరిస్తే అవి శుద్ధమైపోయి తద్వారా మనము భగవంతుడిని మెల్లిమెల్లిగా అర్థం చేసుకోగలం. అదే పద్ధతి. ఈ భక్తి ద్వారానే భక్త్యా మాం అభిజానాతి యావన్ యశ్చాస్మి తత్వత. భక్తుడు మాత్రుడు భక్తి ద్వారా మాత్రమే భగవంతుని అర్థం చేసుకోవాలి, వేరే మార్గమే లేదు. సో నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు, ఓ భగవంతుడా, మీరు అన్ని విధాలుగా సంపూర్ణం, మీరు సంపూర్ణంగా సంతుష్టులు. ఎప్పుడైతే మీ యొక్క భక్తులు సంపూర్ణమైన నిమగ్నతతో మీకు ప్రార్థనలు అర్పించుకుంటారు, మీకు తులసి దళాలు కానీ, జలము కానీ, లేకపోతే ఇలాంటి కొమ్మల్ని కానీ, ఇలా మీకు లేకపోతే ఫ్రెష్గా గ్రో అయిన గ్రాస్ కానీ మీకు అర్పించి మిమ్మల్ని ప్రార్థన చేసుకుంటారు భక్తులు. మీరు దాని ద్వారా సంతృష్టి చెందుతారు, వారి యొక్క శుద్ధమైన ప్రార్థన ద్వారా. గీతలో కూడా భగవంతుడు చెప్తాడుగా, పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపాహృతం అశ్నామి ప్రయతాత్మనః. సో భగవంతుడు ఏమంటాడంటే, మీరు పత్రం పుష్పం ఫలంతో, చాలా సింపుల్, ప్రతి ఒక్కరు కూడా వీటిని భగవంతుడికి అర్పించవచ్చు. దీని ద్వారా భగవంతుడు సంతృష్టిస్తాడు. కానీ భగవంతుడు స్వీకరించేది ఏంటంటే, ఆ పత్రం పుష్పం ఫలంతో ద్వారా స్వీకరించేది మన భక్తిని, మనం ఎంత భక్తితో అర్పిస్తున్నాం అనేది చూస్తారు భగవంతుడు. తదహం భక్త్య ఉపాహృతం అశ్నామి ప్రయతాత్మన. సో నేను భక్తి, ఆ భక్తుడు ఎంత భక్తితో నాకు అర్పిస్తున్నాడో ఆ భక్తిని నేను స్వీకరిస్తాను, తద్వారా భగవంతుడు సంతృప్తి చెందుతాడు. మీ ఆకులు పువ్వులు భగవంతుడి సంతృప్తి చెందలేవు, మీ భక్తి ద్వారా భగవంతుడిని మనం సంతృప్తి పొందవచ్చు, సంతృప్తి చేయవచ్చు. భగవంతుడు దాని ద్వారా సంతృప్తి చెందుతారు. అందుకని గౌతమీ తంత్ర హరిభక్తి విలాస్లో కూడా రాశారు, తులసీదళ మాత్రేన జలస్య చులుకేన వా విక్రీణితే స్వమాత్మానం భక్తేభ్యో భక్తవత్సలః. సో శ్రీకృష్ణుడు ఎంత భక్తవాత్సల్యత అంటే, ఆయన భక్తుల పట్ల ఎంత వాత్సల్యం అంటే భావన భగవంతుడికి, ఆయన ఈజీగా మనం కొనుక్కోవచ్చు అంట. విక్రీణితే స్వమాత్మానం, ఆయన ఈజీగా మనం కొనుక్కోవచ్చు అంటే ఎంత సింపుల్ అంటే, భక్తి ఉంటే, మన దగ్గర భక్తి ఉంటే, తులసి దళ మాత్రేన, తులసి దళం ద్వారా జలాన్ని అర్పించి, జలస్య చులుకైనవా, నీ అరచేతిలో నీటి ద్వారా, తులసి దళం ద్వారా భగవంతుడిని మనం కొనుక్కోవచ్చు అంట. అంత ఈజీ. కాకపోతే మనకు భక్తి ఉండాలి. భక్తి లేకపోతే మీది ఎంత డబ్బు ఉన్నా, మీరు ఎంత పెద్దగా, కొంతమంది చాలా పొగరన్నమాట, బాగా అహంకారం, నా దగ్గర చాలా డబ్బు ఉంది అనేసి వాళ్ళు అనుకుంటారు, నేను భగవంతుడికి ఇంత పెద్దగా ఈ పెద్ద బంగారం కానీ, లేకపోతే పెద్ద వస్త్రాలు కానీ, లేకపోతే పెద్ద ఆభూషణాలు కానీ, ఇవన్నీ పెద్ద చాలా అర్పించేసి నేను చాలా గొప్ప భక్తి చేసేసాను, పెద్ద సేవ చేసేసాను అని అందరికీ అడ్వర్టైజ్మెంట్ కూడా చేసుకుంటూ ఉంటారు. సో ఫీల్ అయిపోతుంటారు, నేను చాలా గొప్ప గ్రేట్ అని అందరికి చెప్తుంటారు. నీకు తెలుసా, నేను ఇది డొనేషన్ ఇచ్చాను, భగవంతుడికి ఇచ్చేసాను, భగవంతుడికి అది చేశాను, పెద్దగా చెప్పుకుంటూ ఉంటారు కూడా. సో ఒకవేళ భక్తి లేదనుకోండి, సో మరి భగవంతుడు దాని ద్వారా సంతృష్టి చెందరు. మీరు ఎంత పెద్ద బహుమతి ఇచ్చినా, ఎంత ధనం సంపద ఇచ్చినా భగవంతుడిని సంతృష్టిపరచలేరు. నిజంగా మీరు భగవంతుడి సంతృష్టి కోసం ఇస్తే మీరు అడ్వర్టైజ్మెంట్ చేసుకోరు, మీకు అవసరం లేదు. ఎందుకు? అందరికీ తెలియాలా దానికోసమే, ఎంత గొప్పవాడిని నేను, ఎంత గొప్ప దానం చేశాను, ఎంత ధర్ముడిని అని, ఎంత పెద్ద ధర్మాత్ముడిని అందరికీ తెలియాలా, మీ అందరి చుట్టాలకి, ఫ్రెండ్స్కి, అందరికీ, ప్రతి ఒక్కరికి తెలవాలా. తెలిస్తేనే అప్పుడు మీకు ఆనందమా అంటే, మీ ఆనందం అంతా అక్కడే ఉంది. మీకు భగవంతుడికి సేవ చేసుకోవడంలో ఆనందం మీరు పొందట్లేదు. మీరు ఆనందం వేరే వాళ్ళందరికీ చెప్పుకొని, తద్వారా అందరూ తెలుసుకుంటే మీరు ఎంత గొప్ప దాన ధర్మం చేశారని, తద్వారా మీరు అలా అందరికీ తెలిసి మిమ్మల్ని పొగిడితే అప్పుడు మీకు ఆనందం కలుగుతుంది. సో అది అసలైన ఆనందం కాదు, అది భక్తే కాదు. సో అందుకనే ఎవరైతే నిజంగా భగవంతుడికి సేవ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు భగవంతుడికి సేవ చేసుకుంటారు. అది అందరికీ తెలిసిందా లేదా, అది అందరికీ అడ్వర్టైజ్మెంట్ అయిందా లేదా, దాని గురించి పెద్దగా వాళ్ళు పట్టించుకోరు. ఎందుకు? భగవంతుడి కోసం చేశారు. భగవంతుడు తెలుసు మనం చేసే ప్రతి ఒక్కటి, మనం అర్పించే ప్రతి ఒక్కటి భగవంతుడు తెలుసు. మనం ఏ ఉద్దేశంతో, ఏ చేతనతో, హృదయంలో ఏం కోరుకొని భగవంతుడికి అర్పిస్తున్నాము అది కూడా భగవంతుడు తెలుసు. సో ఇంకా ఎవరో దానికి తెలుసుకోవాల్సిన అవసరం లేదు మనకి. సో భగవంతుడి కోసం మనం చేస్తే, భగవంతుడి సంతృష్టి కోసం మనం చేస్తే అది భగవంతుడికి అర్థమైపోతుంది. అది మీకు కూడా అర్థమైపోతుంది, మీరు కూడా సంతృష్టి చెందుతారు.
సో అలా ఎప్పుడైతే మీరు భగవంతుడి ప్రసన్నత కోసం, భగవంతుడి సంతుష్టి కోసం భక్తి చేసుకుంటారో, సేవ చేస్తారో, ఏదైనా అర్పిస్తారో, మీరు అసలైన భక్తిలో ఉన్న అసలైన ఆనందాన్ని అనుభవిస్తారు. ఏ రోజు వరకు అయితే మీరు ఇలా చేయరో అప్పటి వరకు అసలైన ఆనందాన్ని మీరు ఎప్పుడు అనుభవించలేరు. భౌతిక ఆనందం దొరుకుతుంది ఇక్కడ కూడా. భగవంతుడికి ఏవో చేసేసి పెద్ద సేవ కానీ, పెద్ద డొనేషన్ కానీ, అందరికి అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నారు అనుకోండి, తద్వారా అందరు పొగుడుతుంటారు, ఓ ఇతను ఎంత గొప్ప భక్తుడు, సో అందరు తెలుసుకున్నారు ఎంత గొప్ప అని మీకు ఒక ఫీలింగ్, అదొక హ్యాపీనెస్ అనమాట. కానీ అది భక్తి ద్వారా పొందిన ఆనందం ఆధ్యాత్మిక ఆనందం కాదు, అది భౌతిక ఆనందం. అది భౌతిక ఆనందం. దాని ద్వారా మీరు యాక్చువల్లీ సంతృష్టి చెందరు. అది ఇంకా కొన్నిసార్లు మిమ్మల్ని ఫ్రస్ట్రేట్ కూడా చేస్తుంది. కొన్నిసార్లు మీకు రకరకాల టెన్షన్ కూడా ఇస్తుంది, లేకపోతే అసంతృప్తిని కూడా మిగులుస్తుంది. అప్పుడు అసంతృష్టి కూడా చెందవచ్చు. కొంతమంది, నేను అంత పెద్ద డొనేషన్ ఇచ్చాను, లేకపోతే అంత పెద్ద సేవ చేశాను, నన్ను ఎవరు గుర్తించట్లేదు, నాకు గుర్తింపే లేదు, అసలు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నాకు రెస్పెక్టే లేదు, నాకు ఎవరు సమ్మానించట్లేదు, అతను పెద్ద సేవ చేయలేదు కానీ అతనికి ఎందుకు సమ్మానం ఎక్కువ ఇస్తున్నారు, అతని పేరు ఎందుకు ఘోషిస్తున్నారు, నా పేరు ఘోషించలేదు, నా పేరు ఎవరు చెప్పట్లేదు, నేను గొప్ప సేవ చేశాను, గొప్ప భక్తుడిని. సో టెన్షన్ అన్నమాట. అది మిమ్మల్ని తినేస్తుంది లోపల నుంచి. అంటే ఏంటి, అలా జరుగుతుంది. మీరు ఎప్పుడైతే ఏ రోజు మీలో ఈ భావన వస్తుందో, ఏ రోజు మీ నోటి నుంచి డైలాగ్ వస్తుందో, నేను ఇంత చేశాను భగవంతుడి కోసం, ఎవరు నన్ను గుర్తించట్లేదు, ఎవరు నన్ను అర్థం చేసుకోవట్లేదు, ఎవరికి అర్థం కావట్లేదు, నేను ఎంత గొప్ప భక్తున్నా అని మీకు ఫీలింగ్ వచ్చిందంటే చాలు, మీరు అసలు సరిగ్గా భక్తి చేయలేదు. చాలామంది ఫ్రస్ట్రేట్ అవుతారు భక్తి చేసుకుంటూ. ఎందుకు అంటే వాళ్ళు సరైన చేతనతో భక్తి చేయట్లేదు. సరైన చేతనతో ఎవరైతే భక్తి చేస్తారో వాళ్ళు ఎప్పుడు జీవితంలో ఫ్రస్ట్రేషన్ అనేది ఉండదు. భక్తి జీవితంలో వాళ్ళు ఎప్పుడు ఆనందంగానే ఉంటారు భక్తిలో. ఎందుకంటే ఇది సుసుఖం కర్తం అవ్యయం, ఇది చాలా సుఖమైన మార్గం, పద్ధతి భక్తి. ఆనందాంబుది వర్ధనం, ఎప్పుడు ఆనందం పెరుగుతూనే ఉంటుంది భక్తిలో. సో మీకు ఆనందం పెరగట్లేదు, సుఖంగా ఉండట్లేదు మీరు భక్తిలో అంటే మీలో ప్రాబ్లం ఉంది, భక్తి మార్గంలో ప్రాబ్లం లేదు. భగవంతుడు మీకేం అన్యాయం చేయట్లేదు. మీరు తప్పుడు చేతనతో, సరైన చేతనతో మీరు భక్తి చేయట్లేదు. అది మెయిన్ కారణం. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి, ఇంకా వేరే ఏం లేదు. సరైన చేతన ఉంటే మీరు ఎప్పుడు భక్తిలో ఆనందంగానే ఉంటారు. అందుకనే ఎప్పుడైనా మీరు భక్తి జీవితంలో ఎప్పుడైనా దుఃఖాన్ని కానీ, అసంతృప్తి కానీ, ఫ్రస్ట్రేషన్ని కానీ, ఎటువంటి నెగిటివ్ ఎమోషన్ని మీరు ఫేస్ చేశారంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ భక్తిలో ప్రాబ్లం లేదు, వేరే ఎక్కడా ప్రాబ్లం లేదు, ఏ భక్తుల్లో ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఎక్కడ ఉంది? నాలో, నా చేతన సరిగ్గా లేదు. మీరు అనొచ్చు, ప్రభుజీ నా తప్పేం లేదు, కానీ వేరే అతను నన్ను అవమానించాడు, లేకపోతే ఇంత చేసినా నాకు గుర్తింపు ఇవ్వలేదు, వేరే అతనికి గుర్తింపు వచ్చేసింది, నేను చేసిన కార్యానికి వేరే వాడిని పొగుడుతున్నారు, అందుకే తట్టుకోలేకపోతున్నాను నేను. సో మీరు తట్టుకోలేకపోతున్నారు కదా, ఎందుకు తట్టుకోలేకపోతున్నారు? సో మీరు ఆలోచించాల్సింది ఏంటి, మరి ఎలా దాన్ని స్వీకరించేదంటే, అవును జరిగి ఉండొచ్చు అన్యాయం, కానీ ఏది కూడా భగవంతుడు తెలియకుండా అయితే ఉండదు. అన్నీ భగవంతుడు తెలుసు ఏం జరుగుతున్నాయో. ఇంకొకటి ఏంటంటే, మనకు చాలాసార్లు అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఎందుకు అంటే మనం చేసుకున్న పూర్వ కర్మ యొక్క ఫలితాలు కూడా మనకు దొరుకుతూ ఉంటాయి. అందుకనే భాగవతంలో ఇచ్చారు, బ్రహ్మదేవుడు చెప్తారు, తత్తేను గంప సుసమీక్షమాను భుంజాతే. సో మీరు ఎవరైతే ఇలా ఏం జరిగినా సరే భక్తిలో వాళ్ళతో పాటు ఎంత అన్యాయం జరిగినా, ఎంత బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా కానీ వాళ్ళు ఎప్పుడు కూడా భక్తి చేసుకుంటూనే ముందుకు వెళ్ళిపోయి అన్నిటినీ సహిస్తూ సరైన చేతనతో, ఇదంతా నేను యోగ్యుడిని, నాకు ఏదైతే నాకు ఇప్పుడు కష్టం దుఃఖం కలుగుతుందో ఇదంతా కూడా నేను చేసుకున్న కర్మ ఫలితం మాత్రమే, దీనికి ఎవరు బాధ్యులు కాదు, నేను ఒక్కడనే బాధ్యుడిని అనే విషయాన్ని మనం సంపూర్ణంగా అర్థం చేసుకొని, ఇప్పుడు ఒకటే ఉపశమన మార్గం, అది భక్తి చేసుకోవడం భగవంతుడికి అని భక్తి చేసుకుంటూ వెళ్ళిపోయే వ్యక్తికి భగవద్ధామం తిరిగి వెళ్ళడం అనేది జన్మ హక్కుగా మారిపోతుందంట. అంటే కంపల్సరీ అతను భగవద్ధామం తిరిగి వెళ్ళిపోతాడు. సో అందుకనే భక్తి అనేది మనము చాలా విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ ఈ టాపిక్ మీదే ఎక్కువగా చర్చ ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ప్రార్థనలు అర్పించుకుంటారు కదా. నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే, నేను ఇక్కడ పురోహితులు అంటున్నారు, మేము మిమ్మల్ని ఆరాధించాము, ఎన్నో వస్తువులు మీకు అర్పించి ఆరాధిస్తున్నాము, ఈ యజ్ఞంలో ఎన్నో వస్తువులు అర్పిస్తారు కదా, స్వాహ. సో కానీ నాకు తెలిసి మీకు నిజంగా ఇంత పెద్ద యజ్ఞము, ఇన్ని వస్తువులు అర్పించడం అనేది ముఖ్యమైన, దీని ద్వారా మిమ్మల్ని సంతృష్టిపరచడానికి ఇంత పెద్ద అరేంజ్మెంట్ కూడా యాక్చువల్లీ అవసరం లేదు, అది వాళ్ళే చెప్పుకుంటున్నారు. చూడండి, ఇది ఎవరు చెప్తున్నారు? పురోహితులే చెప్తున్నారు. ఎవరైతే యజ్ఞం చేసి, యజ్ఞం అంటే
ఎన్నో చాలా పెద్ద ఆయోజన ఉంటుంది. ఆ యజ్ఞగుండంలో ఎన్నో అర్పిస్తారు, భగవంతుడికి సమర్పిస్తూ ఉంటారు. సో ఆహుతిలో సో ఇన్ని మీకు అర్పించడం, ఇంత పెద్ద అరేంజ్మెంట్ చేయడం యాక్చువల్లీ అవసరం లేదు మిమ్మల్ని సంతృష్టిపరచడానికి అని వాళ్ళు స్వయంగా చెప్తున్నారు పురోహితులు. మరి భగవంతుడిని అర్పించడం, కానీ అందులో ముఖ్యమైనది ఏంటంటే రూపగోస్వామి అంటారు, ఇఫ్ వన్ ఈజ్ ఆఫర్డ్ వేరియడ్ ఫుడ్స్ బట్ హ్యాస్ నో అపెటైట్ ద ఆఫరింగ్ హెస్ నో వాల్యూ. అంటే ఒకవేళ మీరు ఎంతోమంది ఒక వ్యక్తికి మీరు ఎన్నో తినే పదార్థాలను ఇస్తున్నారు, కానీ ఒకవేళ ఆ వ్యక్తికి ఆకలి లేదనుకోండి, ఒకవేళ ఆ వ్యక్తికి ఆకలి లేకపోతే మీరు ఎన్ని తినడానికి ఇచ్చినా కానీ ప్రయోజనమే లేదు. కావాల్సిందేంటి? ఆకలి. ఆకలి ఉంటే మీరు ఏం ఇచ్చినా తినడానికి అప్పుడు దానికి వాల్యూ ఉంటుంది. మీరు ఇచ్చిన దానికి అతను దాన్ని రుచి చూడగలడు, సంతృష్టి చెందగలడు, సంతృష్టి పొందగలడు. ఆకలి లేకపోతే మీరు ఎంత తినడానికి ఇచ్చినా దాని ద్వారా ఆయన సంతృష్టి చెందడు, ఎందుకంటే ఆకలే లేదు. అలాగే మనం భగవంతుడికి ఎన్నో వస్తువులను అర్పించుకోవచ్చు, ఎన్నో సేవలు చేసుకోవచ్చు, కానీ ఒకవేళ భక్తి, భగవంతుడి పట్ల ప్రేమ, ఆసక్తి మనకు లేకపోతే చేసే కార్యాల్లో, అర్పించుకునే వస్తువుల్లో కానీ, అప్పుడు మనం చేసే అన్ని రకాల కార్యాలు, అన్ని రకాల ఆయోజనాలు, అన్ని రకాల అరేంజ్మెంట్స్ అంతా కూడా వ్యర్థమే. సో పాయింట్ అక్కడ అదనమాట. ఎన్ని అర్పిస్తున్నామో కాదు, ఎంత చేస్తున్నామో కాదు, ఎలాంటి చేతన చేస్తున్నాం, భక్తితో, శ్రద్ధతో, ఎంతో ప్రేమతో మనం చేస్తున్నామో భగవంతుడికి సేవ అనేది పాయింట్. అది ఉంటే భగవంతుడు సంతృష్టి చెందుతాడు. తులసి దళ మాత్రేనా జలస్య చులుకేనా. సో ఒక తులసి దళం మాత్రం, లేకపోతే ఒక అరచేతిలో ఉన్న నీటి ద్వారానే భగవంతుడు సంతృష్టింటాడు. పత్రం పుష్పం ఫలంతో. సో భక్తి అనేది ముఖ్యమైన విషయం. సో అలాగని మీ దగ్గర ఒకవేళ మీరు కోటీశ్వరులు అనుకోండి, ఓ భక్తి ఇంపార్టెంట్ కదా, సరే అని ఒక పువ్వు, ఒక ఆకిచ్చేసి భగవంతుడు సంతృష్టి చెందుతాడా? భగవంతుడు నిజంగా మీకు భక్తి ఉంటే సంతృష్టి చెందుతాడు. నిజంగా మీరు భక్తులైతే మీ దగ్గర అంత డబ్బు ఉందనుకోండి, మీరు కోటీశ్వరులు అనుకోండి, నిజంగా భగవంతుడిని కూడా అలా కోట్ల రూపాయల ద్వారా భగవంతుడి సేవలో యుక్తం చేసే మీరు భగవంతుడిని ఆరాధిస్తారు. ఓకే, అలా మీ భక్తి ఉందనే విషయాన్ని మీరు వ్యక్తం చేసుకోవచ్చు. సో అందుకనే భగవంతుడు చూస్తాడు, నా పైన ఆసక్తి ఉందా, వీడికి డబ్బు పైన ఆసక్తి ఉందా. సో భగవంతుడు అందుకే మీరు ఎంత అర్పిస్తున్నారో చూడు, అది చూస్తారు. ఎలాగో అది ఎలా అర్థమవుతుంది నిజంగా మీరు. సో భగవంతుడు చూసేది ఇంకోటి కూడా చూస్తాడు, మీరు ఎంత భగవంతుడికి ఇస్తున్నారు, ఎంత మీరు వెనకాల దాచుకుంటున్నారు. మీరు ₹1 కోటి వెనకాల దాచుకొని ₹10 భగవంతుడి హుండీలో వేస్తే భగవంతుడికి అర్థమవుతుంది మీకు ఎంత భక్తి ఉందో. అవునా? ఒక పేదవాడు ఉన్నాడు అనుకోండి, అతని దగ్గర ఉన్నే ₹10, అతను భగవంతుడికి అర్పించాడు అనుకోండి, అతను మీకన్నా గొప్ప భక్తుడు. భగవంతుడు ఆయన్ని గొప్ప భక్తుడికి గ్రహిస్తాడు. సో అందుకనే మీరు భగవంతుడిని ఎప్పుడు మూర్ఖులు చేయలేరు. ప్రజల్ని మూర్ఖులు చేయొచ్చేమో కొంత సమయం వరకు, కానీ అసలంగా నిజంగా మీరు ఎవరిని మూర్ఖులు చేస్తారో నిజంగా మీరే సొంతంగా ఫూల్ అవుతారనమాట. ఎప్పుడైతే భగవంతుడిని వేరే భక్తులను చీట్ చేయాలనుకుంటే చీట్ అయ్యేది మీరే, మోసపోయేది మీరే. భగవంతుడిని మీరు ఎప్పుడూ మోసం చేయలేరు, లేకపోతే భక్తుల్ని ఎప్పుడు మోసం చేయలేరు. మీరు అలాంటి ప్రయత్నాలు చేస్తే, మేము చాలా తెలివైనోడిని అనుకుంటే మీరు మిమ్మల్ని మోసం చేసుకుంటున్నారు. సో ఈ విధంగా ఇక్కడ చెప్తున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు. జీవిత లక్ష్యాలు, అన్ని రకాల ఐశ్వర్యాలు, ఇంకా అన్నీ కూడా ప్రతి క్షణం మీలో వృద్ధి చెందుతూనే ఉంటాయి. ఆనందము, ఐశ్వర్యము అన్నీ కూడా భగవంతుల్లో. ఎందుకంటే మీరు అనంతమైన ఆనందంకి స్వరూపం మీరు. ఇంకా మేము ఎప్పుడు భౌతిక ఆనందం కోసం పరిగెడుతూ ఉంటాం. సో యూ డు నాట్ నీడ్, మీకు ఇవన్నీ ఇంత పెద్ద అరేంజ్మెంట్, సాక్రిఫైస్కి, యజ్ఞం కోసం ఇంత పెద్ద అరేంజ్మెంట్ మీకు అవసరం లేదు. ఇవన్నీ మాకు అవసరం ఇంత పెద్ద అరేంజ్మెంట్ చేసి, తద్వారా మాకు ఏదైనా లాభం వస్తుందని. ఏదో లాభాన్ని ఆశించే కదా ఇంత పెద్ద యజ్ఞం చేసేది మేము. సో ఈ పెద్ద యజ్ఞం మీకు అవసరం లేదు, కానీ మాకు అవసరం, ఏదో లాభాలను ఆశించి మేము ఇంత పెద్ద యజ్ఞం చేస్తున్నాం అని ఇక్కడ చెప్తున్నారు వాళ్ళు. ఎందుకంటే యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధన. భగవంతుడి కోసము మాత్రమే కర్మలు చేయాలి. మీరు భగవంతుడి కోసం చేయకపోతే మీకు కర్మలు చేసే
ఆ ప్రవృత్తి ఉంది. మీరు భగవంతుడి కోసం చేయలేదనుకోండి, మీకోసం, మీ ఇంద్రియ తృప్తి కోసం మీరు తప్పకుండా చేస్తారు. అవునా? ఇప్పుడు మీరు భగవంతుడి కోసం పెద్దగా ఖర్చు చేసి, పెద్ద ఆయోజన చేసి ఫెస్టివల్ చేశారనుకోండి, దానికి లక్షల రూపాయలు మీరు ఖర్చు చేసి భగవంతుడికి పెద్దగా ఉత్సవాన్ని జరిపారనుకోండి, దాంట్లో కూడా చాలా డబ్బు ఖర్చు చేసి చేస్తున్నారు. తద్వారా భగవంతుడు సంతోషి చెందుతాడు. మీరు అందులో భక్తి ద్వారా చేస్తే, భక్తిపూర్వకంగా చేస్తే తప్పకుండా భగవంతుడు సంతోషి చెందుతాడు. అలాగని మీరు అంత పెద్ద ఆయోజన చేయకుండా, మీ దగ్గర అంత డబ్బు లేకపోతే మీ సామర్థ్యానుసారంగా భగవంతుడికి అర్పించుకుంటే భక్తితో, అది కూడా దాని ద్వారా కూడా భగవంతుడు సంతృష్టి చెందుతాడు. కానీ ఇలా ఇప్పుడు మీ దగ్గర చాలా డబ్బు ఉందనుకోండి, అప్పుడు మీరు దాన్ని భగవంతుడికి పెద్ద ఫెస్టివల్ చేయడానికి మీరు పెద్దగా జన్మాష్టమి కానీ, రథయాత్ర కానీ మీరు పెద్దగా చేశారనుకోండి ఉత్సవాన్ని, తద్వారా మనకి లాభం ఎందుకంటే మనకి ఇలాంటి అలవాటు ఉంది, పెద్దగా ఏదైనా చేయాలి, అది భగవంతుడి కోసం చేస్తే బెస్ట్. తద్వారా ఏంటంటే మనకి లాభం. అవునా? ఎందుకంటే భగవంతుడి కోసం ఇంత పెద్ద కర్మలు చేస్తున్నాం కాబట్టి అవన్నీ కూడా యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధన. లోకంలో ఉన్న కర్మ బంధనలో చిక్కుకోం మనం, ఈ లోకంలో ముక్తులం అయిపోతాం. కానీ అలా కాకుండా మన రకరకాల ఫంక్షన్స్ ఉంటాయి కదా, పెళ్ళిళ్ళు, బర్త్డేలు, మ్యారేజ్ డేలు, దీనికోసం బయట హోటల్లో లేకపోతే ఎక్కడో పెద్దగా లక్షలు ఖర్చు పెట్టి చేస్తారు, కోట్లు కూడా ఖర్చు చేస్తుంటారు ఒక్కొక్కసారి పెళ్ళిళ్ళకి, ఇలాంటి విషయాలకి. సో అందులో భగవంతుడికి భక్తి ఏమి ఉండదన్నమాట, కోట్లు లక్షలు ఖర్చు అయిపోతూ ఉంటాయి. ఓన్లీ ఇంద్రియ తృప్తికి, పేరు ప్రతిష్టలకి, అవి పెంచుకోవడానికి, నేనెంత గొప్ప అని చూపించుకోవడానికి. సో ఇలాంటి వాటిలో కోట్లు లక్షలు ఖర్చు చేస్తూ ఉంటారు. సో అలాంటివి చేస్తే మీరు కర్మబంధంలో చిక్కుకుంటారు. సో అదే ఖర్చు, అదే పెద్ద అనుష్ఠానంలో కూడా, అదో పెద్ద ఫెస్టివల్ కానీ, అంత పెద్ద ఉత్సవం కానీ మీరు భగవంతుడి కోసం చేశారనుకోండి, అప్పుడు మనకు లాభం అన్నమాట. సో అది చేసే ప్రవృత్తి ఉంది, ఏదో పెద్దగా చేయాలని. ఆ పెద్దగా చేసేది ఏదో భగవంతుడి కోసం చేసేయండి, మీకోసం చేసుకోకండి. మీరు ప్రఖ్యాతలు, మీరు పేరు ప్రతిష్టలు పెంచుకోవడానికో, మీ ఇంద్రియ తృప్తి కోసం కాకుండా. సో అదనమాట పాయింట్. సో ఇలాగో ఇలాంటి ప్రవృత్తి ఉంది, ఇంకా భగవంతుడి నుంచి మనకి లాభమే దొరుకుతుంది, మనకేం లాస్ అవ్వదు భగవంతుడి కోసం చేస్తే. సో అదే ఇక్కడ చెప్తారన్నమాట. ప్రభుపాల్ వారు ఉదాహరణ రాస్తున్నారు. ఒకవేళ మనం ఇలా భగవంతుడి కోసం పెద్ద కార్యాలు చేయడానికి మన యొక్క తెలివిని కానీ, డబ్బుని కానీ ఉపయోగించకపోతే, మనం వేరే కార్యాల గురించి, మన మాయా జగత్తులో, మాయా ప్రభావంలో ఎన్నో కార్యాల్లో మనం పెట్టేస్తామండి. We may construct a gorgeous temple and spend thousands of dollars, but such a temple is not required by the Lord. మనం ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద టెంపుల్, పెద్ద మందిరాన్ని నిర్మించవచ్చు, కానీ అంత పెద్ద మందిరం భగవంతుడికి అవసరం లేదు. భగవంతుడి కోసం ఆల్రెడీ కోట్ల మందిరాలు ఉన్నాయి ఆయన దగ్గర. ఆయన ఉండడానికి స్థలం ఎప్పుడో ఉంది, ఆయనకేం అవసరం లేదు. మన ఇంత పెద్ద ప్రయాసం, పెద్ద మందిరం కట్టడానికి కోట్ల రూపాయల అవసరం, ఖర్చు పెట్టే అవసరం లేదు భగవంతుడి కోసం. మనకి ఇంత పెద్ద ఐశ్వర్యవంతంగా మనం మందిరం కట్టడం అవసరం లేదు ఆయనకి. కానీ ఇలా కట్టడం ద్వారా లాభపడేది ఎవరు? అది నేను, లాభపడేది మనం అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఒకవేళ మన యొక్క డబ్బుని మనం మందిరం యొక్క నిర్మాణానికి మనం ఉపయోగిస్తే, మన ఎన్నో రకరకాల కర్మాలు చేసుకొని మనం డబ్బు సంపాదించాం కదా, ఆ కర్మ ఫలాల నుంచి మనం ముక్తి చెందుతాము. సో మీరు ప్రతిరోజు రకరకాల జాబ్ కానీ, బిజినెస్ కానీ ఏదైనా చేస్తున్నారు, తద్వారా మీరు డబ్బును సంపాదిస్తున్నారు. సో ఆ డబ్బులో ఎంతో దానికి రకరకాల కర్మలు చేశారు, పాపకర్మలు కానీ, పుణ్యకర్మలు కానీ, దాని ఫలాలన్నీ కూడా దాంతో పాటు ఉన్నాయి. మీరు అది భగవంతుడి సేవకు నియుక్తపరచకపోతే, అప్పుడు ఆ కర్మ ఫలాలన్నింటినీ మీరు భోగించడానికి మళ్ళీ జన్మెత్తాల్సి వస్తుంది, పుణ్యం కానీ పాపం కానీ ఏదైనా సరే. అదనమాట పాయింట్. సో అందుకనే మనము దాన్ని సరిగ్గా వినియోగించేసామనుకోండి డబ్బుని భగవంతుడి సేవకి, అది మందిరం కట్టడానికో దేనికైనా సరే భగవంతుడి సేవకి, ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చారు. తద్వారా మనము మన కర్మ ఫలాల నుంచి ముక్తులం అవ్వగలము. సో మనము లాభపడేది అనే విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. భగవంతుడికి సేవ చేసుకునేటప్పుడు, భగవంతుడికి దానం చేసేటప్పుడు నేనేదో వాళ్ళని ఉద్ధరించట్లేదు. కొంతమంది అనుకుంటారు, నేను దానం చేసావా, దాని ద్వారానే మందిరం నడుస్తుంది, వాళ్ళకి భక్తులు ప్రసాదం తీసుకోగలుగుతున్నారు, భగవంతుడి సేవలు జరుగుతున్నాయి, అవన్నీ కూడా నా దానం ద్వారానే, నేను ఇన్ని లక్షలు దానం చేశాను, లేకపోతే ఇంత దానం చేశాను అందుకని అని మీరు అలా ఊహించుకుంటే మాత్రం మీరు దానం చేసిన దానికి ఏం ఫలితం దొక్కదు మీకు. మీరు మన యొక్క చేతన ఎలా ఉండాలి? మనం భగవంతుడికి దానం చేసినప్పుడు చేతన ఎలా ఉండాలి? నేను భగవంతుడికి చేస్తున్నాను దానం, ఎందుకంటే నేను రకరకాల కర్మలు చేస్తున్నాను, నేను డబ్బు సంపాదిస్తున్నాను, ఇది కనుక నేను భగవంతుడి సేవలో వినియోగించకపోతే, భగవంతుడి సేవ కోసం, ప్రచారం కోసం,
అప్పుడు దీని యొక్క కర్మ ఫలితాన్ని నేను అనుభవించడానికి మళ్ళీ జన్మెత్తాల్సి వస్తుంది. సో నాకు ఇది భగవంతుడి సేవలు నియుక్తపరచడం ద్వారా నేను నా కర్మ ఫలాల నుంచి ముక్తునైపోతున్నాను అని ఇది నాకు ఎంతో మేలు చేస్తుంది అనే ఒక కృతజ్ఞత భావంతో, భక్తి భావనతో మనం భగవంతుడికి సేవ కానీ దానం కానీ చేయాలి. మనం సేవ చేస్తున్నప్పుడు కూడా మన ఇంద్రియాలు, మన మనస్సు, మన చేతన శుద్ధమైపోతుంది ఎంతసేపు మనం భగవంతుడికి సేవ చేస్తే. అంతేగాని నేనే చేశాను ఈ సేవ ఆ సేవ, నేను లేకపోతే సేవ జరగదు, ఇలాంటివన్నీ కూడా తప్పుడు ఆలోచనలు అన్నమాట. భగవంతుడి సేవ ఎలాగైనా జరుగుతుంది. మీరు పుట్టకముందు కూడా భగవంతుడి సేవ జరిగింది, మీరు చచ్చిన తర్వాత కూడా భగవంతుడి సేవ జరుగుతుంది. సో మీరు లేకున్నా భగవంతుడి సేవ జరుగుతుంది, మీరు లేకున్నా భగవంతుడి మందిరాలు నడుస్తాయి. కానీ మనము సేవ చేస్తే, మనం దానం చేస్తే మనకి లాభం అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో సరైన చేతన ఉంటే అని చెప్తాను కదా, మీరు ఎప్పుడు ఆనందంగానే ఉంటారు సరైన చేతన ఉంటే భక్తి మార్గంలో. మీరు సరైన చేతన లేకపోతేనే మీకు రకరకాల టెన్షన్స్, ఫ్రస్ట్రేషన్స్ అన్నీ వస్తాయి. సో నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఓ భగవంతుడా, మీరు దేవాది దేవుడు, శ్రీకృష్ణుడు, విష్ణువు. సో మీరు దేవాది దేవుడు. సో మేము సంపూర్ణంగా అంధకారంలో ఉన్నాము. ఈ ధర్మార్థ కామమోక్షాలు ముక్తి విషయంలో అసలు మాకు జీవిత లక్ష్యం ఏంటో సరిగ్గా తెలియదు. మీరు స్వయంగా మా ముందు ఇలా ప్రత్యక్షమయ్యారు, మా యొక్క ప్రార్థనల్ని స్వీకరిస్తున్నారు, మా యొక్క ఈ పూజని స్వీకరిస్తున్నారు. కానీ మీరు నిజంగా ప్రత్యక్షమైంది ఎందుకంటే మాకు దర్శనం ఇవ్వడానికి, ఇలాగైనా మేము మిమ్మల్ని దర్శించుకోగలమని. మీరు ఇది మీ యొక్క సంపూర్ణమైన కృప మా పైన. తద్వారా మా యొక్క లాభాన్ని, దీనివల్ల మాకు లాభం జరుగుతుంది, మా కోరిక తీర్చడానికి మీరు ఇక్కడ ప్రత్యక్షమయ్యారు. తద్వారా మీ ద్వారా మిమ్మల్ని దర్శించుకొని మీ ద్వారా మేము ముక్తిని కూడా పొందవచ్చు. మేము ఇంకా అజ్ఞానంతో సరిగ్గా మిమ్మల్ని పూజించుకోలేదు, ఆరాధించుకోలేదు, అయినా కానీ మీ కృప ద్వారా మీరు మా ముందు ప్రత్యక్షమయ్యి మాకు ముక్తిని ప్రసాదించడానికి వచ్చారు మాకు అని ఇక్కడ ఆ పురోహితులు ఆరాధించుకుంటున్నారు. చూడండి, పురోహితులు చాలా మంచి బ్రాహ్మణులు. ఇక్కడ ఆ విషయాన్ని తర్వాత భగవంతుడు స్పష్టంగా చెప్తారు, మనం చూస్తాం. మీరు వాళ్ళ చేతన చూసి అర్థమవుతుంది మీకు, అవునా? వాళ్ళు యజ్ఞం చేశారు, అన్నీ చేశారు, కానీ వాళ్ళు పొగరలేదు. వాళ్ళకి నేను యజ్ఞం చేశాను చూడు భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు, అలా కాదు. వాళ్ళు ఏమంటున్నారు, మేము సరిగ్గా చేయకున్నా కానీ మీ కృప ద్వారా మీరు ప్రత్యక్షమయ్యారు, దీనివల్ల మీకేమీ దొరకట్లేదు, మాకు మేలు చేయడానికి, మా కోరిక తీర్చడానికి, మాకు కృప చూపించడానికి, మాకు ముక్తి ఇవ్వడానికి మీరు వచ్చారు. ఇలాంటి చేతన ఉండాలి భగవంతుడిని ఆరాధించుకున్నప్పుడు, యజ్ఞం చేసినప్పుడు కానీ. సో అలాగే భగవంతుడు మన పైన కృప చూపించడానికి మనం భగవంతుడిని చూడలేము. ఈ కళ్ళ ద్వారా, భౌతిక కళ్ళ ద్వారా మనం భగవంతుడి దివ్య రూపాన్ని మనం దర్శించుకోలేము. అందుకనే భగవంతుడు మనలాంటి బద్ధ జీవులకి, కలుషితమైన జీవులకి దర్శనం ఇవ్వడానికి విగ్రహం రూపంలో మందిరంలో దర్శనమిస్తాడు. మందిరంలో విగ్రహం రూపంలో దర్శనమిస్తాడు. ఎందుకు అంటే మనం ఇప్పుడు రాతిని కానీ కట్టెని కానీ మేము చూడగలం. అందుకనే రాతి రూపంలో కానీ, కట్టె ద్వారా కానీ, ఏదైనా ఇలా మెటల్ రూపంలో కానీ భగవంతుడు మనకి దర్శనమిస్తున్నాడు. ఇది భగవంతుడి యొక్క కృప. తద్వారా మనం భగవంతుడిని ఆరాధించుకోవచ్చు, సేవ చేసుకోవచ్చు, పూజ చేసుకోవచ్చు, ధ్యానించుకోవచ్చు. తద్వారా మనం భక్తి మార్గంలో ముందుకెళ్ళవచ్చు, భగవంతుడి కృపను పొందవచ్చు. సో అందుకని అర్చ విగ్రహ యొక్క ఉద్దేశం కూడా అదే. ఇది భగవంతుడి యొక్క కృప మన పైన. నెక్స్ట్ 10వ శ్లోకం. సో మీరు పరమ ఆరాధ్య వ్యక్తులు అని చెప్తున్నారు ఇక్కడ. అందరికన్నా వరాలు ఇచ్చే వాళ్ళు మీరు శ్రేష్ఠులు. ఈ నాభి మహారాజు యొక్క చేసిన ఈ యజ్ఞ మండపంలో మీరు ఇక్కడ ప్రత్యక్షమయ్యారు మా అందరికీ వరాలు ఇవ్వడానికి. అసలు మీరు దర్శనం మాకు ఇచ్చారే, మీ దర్శన భాగ్యం కలిగింది కదా, ఇదే అన్నిటికన్నా గొప్ప వరం. ఇంతకన్నా గొప్ప వరం మాకు ఏమీ లేదు. మీ దర్శనం కలిగిందంటే అయిపోయింది, ఇంకా ఇంతకన్నా గొప్ప వరం ఏమిస్తారు మాకు. సో ఇదే అన్నిటికన్నా గొప్ప వరం మాకు లభించింది అని చెప్తున్నారు. సో భగవంతుడి దర్శనమే అన్నిటికన్నా గొప్ప వరం మాకు అని ఇక్కడ పురోహితులు చెప్పుకుంటున్నారు. ఇంకా వాళ్ళు చెప్తున్నారు, భగవంతుడా, గొప్ప గొప్ప ఋషులు, మునులు వీళ్ళందరూ కూడా ఎప్పుడు మీ యొక్క గుణమహిమల్ని కీర్తిస్తూనే ఉంటారే. వీళ్ళందరూ కూడా అన్ని రకాల కలుషిత విషయాలు, వస్తువులు, అనర్థాలు అన్నిటి కూడా వాళ్ళ హృదయంలో లేవు, అన్ని తొలగించేశారే. ఇంకా ఎలా వాళ్ళ యొక్క జ్ఞాన యజ్ఞం ద్వారా, జ్ఞానం యొక్క అగ్ని ద్వారా అన్ని కలుషితమైన ఆలోచనలు కానీ, విషయాల్ని కానీ హృదయం నుంచి తీసేశారు. ఇంకా ఈ భౌతిక జగత్తు నుంచి వాళ్ళకి సంపూర్ణంగా వైరాగ్యం, విరక్తి. ఈ విధంగా
ఇటువంటి దివ్యమైన లక్షణాల్ని వాళ్ళు కూడా అవలంబించుకున్నారు వాళ్ళ శరీరంలో, వాళ్ళలో. ఇంకా వాళ్ళందరికీ సంతుష్టితో ఉన్న అలాంటి వ్యక్తులు ఎవరైతే మిమ్మల్ని ఎప్పుడు మీ గుణగానాల్ని జపం చేసుకుంటూ ఎప్పుడు ఆనందాన్ని అనుభవిస్తారో వాళ్ళకి కూడా మీరు స్వయంగా ఇలా ప్రత్యక్ష రూపంలో దర్శనం ఇవ్వరు. చాలా అరుదు, చాలా తక్కువ మందికి ఇలాంటి దర్శన భాగ్యం కలుగుతుంది డైరెక్ట్గా, ప్రత్యక్షంగా. ఎంతో గొప్ప గొప్ప ఋషులు, మునులు, భక్తులకు కూడా. సో అటువంటిది మీరు ఈరోజు మాకు దర్శనం ఇచ్చారు. ఇది మహోభాగ్యం మాకు, ఇది చాలా గొప్ప వరం. ఇంకేం చెప్తున్నారంటే ఇక్కడ, ఓ భగవంతుడా, మృత్యు సమయంలో మేము మీ యొక్క గుణరూపాన్ని, నామాల్ని గుర్తు చేసుకోలేకపోలేం, జపించలేకపోగలం. ఎందుకు అంటే ఆ మృత్యు సమయంలో ఆకలి, మంట, దాహం, ఇంకా రకరకాల రోగాల ద్వారా మేము బాధపడుతూ ఆ బాధలో, ఆ జ్వరంలో మిమ్మల్ని గుర్తు చేసుకోలేమేమో. అందుకే మేము ఈరోజు ప్రార్థించుకుంటున్నాము, ఓ భగవంతుడా మీరు దయచేసి మా పైన కృప చూపించండి. ఎందుకంటే మీరు ఎప్పుడు భక్తవాత్సల్యం, మీకు భక్తుల పట్ల మీకు ఎంతో వాత్సల్య భావం ఉంది. అందుకనే మీ యొక్క గుణరూప మహిమల్ని, నామాల్ని ఎల్లప్పుడూ మేము గుర్తుంచుకొని తద్వారా మా యొక్క అన్ని రకాల పాపాలని తొలగించుకునే విధంగా మీరు మాకు వరం ఇవ్వండి అని చెప్తున్నారనమాట. దయచేసి మాకు ఈ యొక్క సహాయాన్ని చేయండి అని వాళ్ళు కోరుకుంటున్నారు. అంతే నారాయణ స్మృతి, ఇదే జీవిత లక్ష్యం. అంతిమ సమయంలో నారాయణుణ్ణి మీరు స్మరించుకోగలిగితే అదే జీవితం మీకు సార్థకమైపోతుంది. సో అది చాలా కష్టం అండి, చాలా ఈజీ కాదు. సో నిజంగా అంతిమ సమయంలో మీరు నారాయణుని స్మరించుకోగలగాలంటే దానికి కూడా మీరు సరిగ్గా భక్తి చేసుకొని ఉండాలి. ఎందుకంటే మృత్యు సమయంలో ఆ క్షణంలో ఎంతో బాధ, ఎంతో రకరకాల జ్వరము, ఆకలి, బాధ, నొప్పులు, అన్ని రకాల సమస్యలు శరీరంలో ఉంటాయన్నమాట. ఆ అన్నిటి మధ్యలో భగవంతుని స్మరించుకోవడం అనేది ఎప్పుడు జరుగుతుందంటే మీరు సరిగ్గా భక్తి చేసుకుని భగవంతుని సంతృష్టిపరిచినప్పుడే. అందుకని మీరు అంతే నారాయణ స్మృతి, అంతకాలంలో నారాయణుని స్మరించుకోవాలంటే జీవితాంతం మీరు భక్తి చేసుకుంటే అనేది సంభవం సరిగ్గా. ఇంకా చెప్తున్నారు ఇక్కడ, ఓ రాజా, ఇక్కడ మహారాజు నాభి ఉన్నారు. ఆయన జీవిత లక్ష్యం ఏంటంటే, ఉద్దేశం ఏంటంటే మీలాంటి ఒక పుత్ర సంతానం ఆయనకు కావాలి. ఇప్పుడు ఆయన మీరు గొప్ప వ్యక్తులు. ఇప్పుడు ఆయన అడిగేది ఎలా ఉంటుందంటే, మీరు గొప్ప ధనికుల దగ్గరికి వెళ్ళేసి ఏదో చిన్న సహాయం, ఒక కోటీశ్వరుడి దగ్గరికి వెళ్ళేసి 10 రూపాయలు ఇవ్వండి డొనేషన్ అన్నట్టుగా ఉంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఇక్కడ అదే చెప్తున్నారనమాట. ఇక్కడ మహారాజ్ నాభి మీలాంటి ఒక పుత్ర సంతానాన్ని కోరుకుంటున్నారు. ఇది చాలా మీలాంటి పెద్దవాళ్ళని చిన్న కోరికే. ఎందుకంటే మీరు కావాలంటే స్వర్గలోక ప్రాప్తి ఇవ్వచ్చు, లేకపోతే ముక్తిని ప్రసాదించవచ్చు. కానీ ఆయన ఇలాంటి చిన్న కోరికను కోరుకుంటున్నాడు మీ దగ్గర అని ఇక్కడ వాళ్ళు ఆ నాభి మహారాజ్ యొక్క కోరికను వ్యక్తపరిచారంట భగవంతుడి ముందు. వాళ్ళకు కొంచెం సిగ్గుగా ఉందన్నమాట. భగవంతుడు ఏమైనా ఎంతో పెద్ద పెద్ద వరాలు ఇవ్వగలడు, అటువంటి ఒక పుత్రుడు కావాలని కోరుకుంటున్నాము అని. అందుకనే మనకి చైతన్య మహాప్రభు ఏం నేర్పించారంటే, మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఏం కోరుకొని మనం భక్తి చేసుకోవాలి. న ధనం న జనం న సుందరీం న కవితాం జగదీశ కామ, ఇవన్నీ మనం కోరుకోకూడదు. నాకు ధనం వద్దు, జనం వద్దు, సుందరి వద్దు, ఎటువంటి అనుచరులు వద్దు, నాకు ఏం అవసరం లేదు. ఏం కావాలి మరి? మమ జన్మనీశ్వరే భవతాద్ భక్తిరహైతుకీ త్వయి. జన్మం, ఈ జన్మే కాదు, ప్రతి జన్మలో నేను నీకు భక్తి చేసుకోగలగాలి. ఇదే నాకు కావాల్సిన కోరిక, ఇంకేం అవసరం లేదు. ప్రతి జన్మ, ఈ జన్మ తర్వాత ప్రతి జన్మలో కూడా మీకు నేను భక్తి అహైతుకి భక్తి, వేరే ఏ హేతువు లేదు నాకు. నా ఒకటే హేతువు, మీకు సంపూర్ణమైన శుద్ధ భక్తి నేను ఈ జన్మ ప్రతి జన్మలో చేసుకోగలిగితే అదే చాలు, నాకు ఇంకేం అవసరం లేదు. అంటే ముక్తి కూడా కోరుకోవట్లేదు. ఈ జన్మ తర్వాత ఇంకో జన్మ కూడా ఉన్నా పర్వాలేదు, నాకు ఇక్కడ అడగట్లేదు. మిమ్మల్ని నేను కోరుకుంటాను, భగవద్ధామని తీసుకెళ్ళిపోండి, నేను మళ్ళీ ఇక్కడ రాదలుచుకోలేదు, అది కూడా కోరుకోవట్లేదు. ఇది చాలా హయ్యెస్ట్ ప్రార్థన అనమాట, టాప్ మోస్ట్ ప్రార్థన. చైతన్య మహాప్రభు మాకు నేర్పించేది శిక్షాష్టకంలో. అవునా? శిక్షాష్టకంలో మనం పాడుకుంటాం కదా,
సో దీని అర్థం ఇది, మనకు ముక్తి కూడా ఆశించరు అసలు శుద్ధ భక్తులు. ఆశించేది ఏంటి? భగవద్ధామానికి వెళ్ళడం కూడా ఆశించట్లేదు. ఆశించేది ఏంటి? ఎక్కడున్నా సరే ప్రతి జన్మలో భగవంతుడిని భక్తి చేసుకుంటే చాలు, మనం భక్తి చేసుకోగలిగితే చాలు, శుద్ధ భక్తి. అది మనకు కోరుకోవాల్సింది. సో ఈ విధంగా ఒకవేళ మనం ఇలా కోరుకోవడం కూడా ఒక విధంగా చెప్పాలంటే భగవంతుడు లాంటి పుత్ర సంతానం కావాలని కోరుకోవడం కూడా ఒక విధంగా ఇంద్రియ తృప్తి, ఒక రకమైన అని ఇక్కడ చెప్తున్నారు ప్రభుపాల్ వారు. సో ఇంకా పురోహితులు ఏం చెప్తున్నారంటే, ఓ భగవంతుడా, ఎప్పటివరకైతే గొప్ప గొప్ప భక్తులని వారి యొక్క పాదపద్మాలని సేవ చేసుకోలేకపోతే ఈ యొక్క మోహమాయ నుంచి ఎవరు బయటపడలేరు. ఇంకా వారి బుద్ధి ఈ మోహమాయలో పడి ఊహితులైపోతారు, వాళ్ళ బుద్ధి భ్రమించిపోతుంది ఈ మాయలో. సో ఈ విధంగా ఈ భౌతిక భవసాగరంలో ఈ భౌతిక భోగించే ఈ కోరికలతో ఇది విషం లాంటిది. ఈ విషయాన్ని మింగుతారు జనాలు. సో మీ యొక్క ఈ మాయాశక్తిని అతిక్రమించడం చాలా కష్టం. ఎలా మీ మాయాశక్తి పనిచేస్తుందో అర్థం చేసుకోవడమే చాలా కష్టం, అవునా? సో ఇది ఎలా సంభవం, మనం మాయా ప్రభావం నుంచి ఎలా బయటపడగలం అనేది ఇక్కడ చెప్తారన్నమాట. మహచ్చరణ సేవ, మహాత్ములు మహాభక్తుల యొక్క చరణ సేవ, వారి పాదపద్మాలని సేవించుకోవడం ద్వారా, అంటే వారి యొక్క ఆదేశాలని పాటించడం ద్వారా, వారికి సేవ చేసుకోవడం ద్వారా, తద్వారా మనము ఈ యొక్క మోహమాయ నుంచి బయటపడొచ్చుంటాం. చాడియ వైష్ణవ సేవ నిష్ఠారపాయే కేభ, నరోత్తమ్ దాస్ ఠాకూర్ అంటున్నారు. ఏమంటున్నారు? వైష్ణవుడిని సేవ చేసుకోకుండా ఎవడైనా మాయ నుంచి తప్పించుకోగలరా? సంభవమే కాదు. మాయ అపరాజిత, మాయను జయించలేము. దైవీహేష గుణమయే మమ మాయా దురత్యయ, భగవంతుడు అంటున్నాడు గీతలో. ఈ మాయను జయించడం అంత సహజం కాదు, కానీ ఎవరైతే నాకు శరణాగతులు అవుతారో వాళ్ళు ఈ మాయని అతిక్రమించగలరు. కానీ భగవంతుడికి మనం శరణాగతులం ఎలా అవ్వగలం? మనకి ఎవరు దారి చూపించేది, మార్గం ఏది? డైరెక్ట్గా మనం భగవంతుడికి శరణాగతులు అవ్వలేమే. భగవంతుడికి శరణాగతులు అయ్యేది ఆయన యొక్క శుద్ధ భక్తులకు, సాంగత్యం ద్వారా ఆ శుద్ధ భక్తులకు ఆదేశాలను అనుసరించి ఆ శుద్ధ భక్తుల పాదపద్మాలను సేవించుకుని ఆ శుద్ధ భక్తులకి శరణాగతులమై తద్వారా మనం భగవంతుడికి శరణాగతులు అవ్వగలం. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అందుకని వైష్ణవుల యొక్క సాంగత్యం, మహాత్ముల యొక్క సాంగత్యం చాలా అవసరం మనకి. వారి యొక్క కృప కూడా మనకు చాలా అవసరం. అది చైతన్య చరితామృతంలో చెప్తున్నారనమాట. ఎందుకంటే వైష్ణవ సాంగత్యం ద్వారా మనకున్న భౌతిక కోరికలు అన్నీ కూడా నశించిపోతాయి. ఇక్కడ చెప్తున్నారు కదా శ్లోకంలో, ఇక్కడ ఎన్ని భౌతిక కోరికలు ఉన్నాయి, వీటిలో ఈ విషయంలోనే తాగుతూ ఈ విషయంలో ఈ విషపూరితమైన భవసాగరంలోనే మనం మునిగి తేలుతున్నాం. సో దీని నుంచి బయటపడేది ఎలా? మనకి ఇటువంటి విషయ వాసనలు, ఇటువంటి భౌతిక కోరికలు తొలగిపోయేది ఎలా? అది సాధు సాంగత్యం ద్వారా సంభవం. ఎందుకంటే సాధువులకు అటువంటి శుద్ధమైన చేతన ఉంది. మీరు ఎటువంటి వారితో సాంగత్యం చేస్తే అటువంటి చేతన మీకు లభిస్తుంది. ఒకవేళ ఆ సాధువులు భక్తులు వాళ్ళు ఎప్పుడు భగవంతుడి గురించే చింతించుకుంటారు, భగవంతుడి సేవ చేసుకోవడమే వాళ్ళ జీవిత లక్ష్యం, భగవంతుడిని సంతృష్టిపరచడమే జీవిత లక్ష్యం. అటువంటి చేతనతో వాళ్ళు ఉంటారు. వాళ్ళ ద్వారా సాంగత్యం చేస్తే మీకు అటువంటి చేతన వచ్చేస్తుంది. భగవంతుడికి సేవ చేసుకోవాలి, భగవంతుడికి భక్తి చేసుకోవాలి, భగవంతుడిని సంతృష్టిపరచాలి అనే చేతన మీకు ఎప్పుడు లభిస్తుంది? ఏ రోజైతే మీరు అటువంటి భక్తుల సాంగత్యం చేస్తున్నారు. అందుకే మీరు సాంగత్యం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ భక్తులైతే శుద్ధ భక్తిని బాగా అనుసరిస్తున్నారో, బాగా పాటిస్తున్నారో, ప్రభుపాద ఆదేశాలని నిర్దేశాలని బాగా అనుసరిస్తున్నారు వాళ్ళ జీవితంలో, అటువంటి భక్తుల సాంగత్యం మీరు ఎప్పుడు కోరుకోవాలి. మీరు అందుకనే చూడాలి, అబ్జర్వ్ చేయాలి భక్తుల్ని. వాళ్ళు నిజంగా బాగా భక్తి చేస్తున్నారా, భగవంతుడికి సేవ చేస్తున్నారా, భగవంతుడికి ఇలా భక్తులు ఎప్పుడు నమ్రత భావనతో ఉంటారు. వాళ్ళు ఎప్పుడు పొగరుతో అహంకారంతో ఉండరు. వాళ్ళు ఎప్పుడు నమ్రత భావనతో ఉంటారు. వాళ్ళు అటువంటి మంచి భక్తుల యొక్క లక్షణాలు వాళ్ళు ఉన్నాయా, ఇవన్నీ చూసి మనం వారి యొక్క సాంగత్యం చేయాలి. సాధు సంగ సర్వశాస్త్రిక్ హోయ్, లవ మాత్ర సాధు సంగ సర్వసిద్ధి హోయ్. ఇటువంటి మహాత్ముల యొక్క సాంగత్యం మనకు కూడా సరైన చేతన ఉండాలండి. మనకు సరైన చేతన లేకపోతే మహాత్ములతో సాంగత్యం చేసినా మనకి మరి లాభం పొందకపోవచ్చు. సరైన చేతన లేకపోతే మనకు సరైన చేతనతో మనం మహాత్ముల యొక్క సాంగత్యం చేయాలి. మహత్ కృపా విన కోన కర్మే భక్తి, మహత్ కృపా విన కోన కర్మే భక్తి నోయ్, కృష్ణ భక్తి దూరే రాహు సంసారన హేక్షోయ్. సో అది ఇక్కడ చెప్తున్నారనమాట. మీరు అందుకనే
ఒకవేళ నిజంగా మీకు సీరియస్ అయితే మీరు మాయ మోహితం నుంచి బయటపడాలనుకుంటే మహాభక్తులు శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం చేయాలి. తద్వారా మీరు భక్తి అనేది మీకు లభిస్తుంది. కృష్ణ భక్తి చేసుకోగలరు, ఈ సంసారం నుంచి బయటపడగలరు. అందుకే ప్రహ్లాద్ మహారాజ్ అంట నైషామతిస్తావధురుక్రమాంగ్రిం స్పృశత్యనర్తాపమగోయదర్థః మహీయశాం పాదరజోభిషేకం నిష్కించనానాం న వృణీత యావత్. భగవంతుడి యొక్క శుద్ధ భక్తుల యొక్క పాదధూళిని మనము ధరించలేకపోతే మనం ఎప్పుడు కూడా భగవంతుడి భక్తులుగా అవ్వలేము. సో నిజంగా మీరు అందుకనే నిష్కించన అంటే శుద్ధ భక్తులు అన్నమాట. వాళ్ళకి ఇంకా భౌతికంగా భోగించాలని ఏమాత్రం ఆసక్తి లేని అటువంటి శుద్ధ భక్తులు. ఇటువంటి శుద్ధ భక్తుల యొక్క శరణు మనం గ్రహిస్తే వారి యొక్క కృప ద్వారా మనం మాయ మోహం నుంచి మనం ముక్తులం అవ్వగలం అని ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ 15వ నంబర్ శ్లోకం. ఓ భగవంతుడా, మీరు అద్భుతమైన కార్యాలు చేస్తారు. మా యొక్క ఒకటే లక్ష్యం ఏం చెప్తున్నారంటే, ఈ యొక్క పెద్ద యజ్ఞం చేసాము పుత్ర సంతానం కోరుకొని, కాబట్టి మా బుద్ధి అంత షార్ప్, అంత తెలివైన వాళ్ళం కాదని మాకు అర్థమవుతుంది. మాకు ఇంకా జీవిత లక్ష్యం ఏంటో కూడా సరిగ్గా తెలియదు అనే విషయాన్ని కూడా మాకు అర్థం చేసుకోగలుగుతున్నాం. మీరు మిమ్మల్ని ఇటువంటి యజ్ఞం చేసి మిమ్మల్ని ఇక్కడ ఆహ్వానించాము. ఇది చాలా చిన్న యజ్ఞము. ఇటువంటి యజ్ఞానికి మిమ్మల్ని ఆహ్వానించాము మా యొక్క భౌతిక కోరికతో ఒక పుత్ర సంతానం కావాలని. సో ఒక విధంగా చెప్పాలంటే మీ పాదపద్మాల పట్ల మేము అపరాధం చేశాము. ఓ భగవంతుడా, దేవాదిదేవుడా, అందుకనే మా యొక్క ఈ అపరాధాన్ని మన్నించండి. మీ యొక్క కృప ద్వారా మమ్మల్ని క్షమించండి మీ సమాన దృష్టితో అని చెప్తున్నారు ఇక్కడ. భగవంతుడి దగ్గరికి రకరకాల వ్యక్తులు ఆయన ఆరాధించుకోవడానికి వెళ్తారు. భగవద్గీతలు చెప్పారు, చతుర్విధ భజంతే మాం యో మే జనా సుకృతిను అర్జున అర్థో జిజ్ఞాసురార్థార్థి జ్ఞానిచ్చ భరత రిషభ. సో ఈ 4 రకాల వ్యక్తులు భగవంతుడిని దగ్గరికి వెళ్తారు, ఆరాధించుకుంటారు, పూజించుకుంటారు, సేవించుకుంటారు. ఎవరు అంటే ఎవరైతే దుఃఖంలో ఉన్నారో, లేకపోతే ఎవరో ఎన్నో కోరికలతో ఉన్నారో, లేకపోతే ఎవరికైతే భగవంతుడి గురించి తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో, ఇంకొంతమంది కుతూహలతో అసలు ఏంటిది భగవంతుడు అంటే ఏంటి చూద్దామని. సో ఈ విధంగా వీళ్ళందరూ కూడా సుకృతిన అంటే పుణ్యాత్ములు అన్నమాట. వీళ్ళు శుద్ధ భక్తులు కాదు, కానీ పుణ్యాత్ములు. ఇలా ఏదో ఒకటి భౌతికంగా వాళ్ళు వెళ్తున్నారు, శుద్ధ భక్తితో వెళ్ళట్లేదు భగవంతుడి దగ్గరికి, కానీ వెళ్తున్నారు. సో యాక్చువల్లీ ఇలా ఏదో భౌతిక కోరికలతో వెళ్ళడం ఏంటంటే భగవంతుడిని డిస్టర్బ్ చేయడమే. కానీ భగవంతుడు ఏంటంటే ఆయన ఇలా డిస్టర్బ్ అయినా కానీ ఇలాంటి ఎవరైతే ఏ కోరికలతో వస్తారో వాళ్ళ కోరికల్ని తీరుస్తారు భగవంతుడు. కానీ శుద్ధ భక్తులకి ఏ కోరిక ఉండదు, అన్యాభిలాషిత శూన్యం, ఏ కోరిక ఉండదు భౌతికంగా. ఆయనకు ఒకటే ఉద్దేశం, భగవంతుడికి సేవ చేసుకోవాలి, భక్తి చేసుకోవాలి, పూజ చేసుకోవాలి. ఆయన ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉంటారు భగవంతుడి ఆదేశాన్ని పరిపాలించడానికి అన్ని పరిస్థితుల్లో కూడా. ఆయన శుద్ధ భక్తులు అంటే ఓకే. సో దీని తర్వాత శుకదేవ్ గోస్వామి ఏం చెప్తున్నారంటే, అలా పురోహితులందరూ కూడా వాళ్ళ ప్రార్థనలు అర్పించుకున్న తర్వాత ఈ విధంగా ఏ పురోహితులనైతే నాభి మహారాజు కూడా ఆరాధించేవారు, భారతవర్ష యొక్క సామ్రాట్ చక్రవర్తి నాభి. ఈ విధంగా ఇక్కడ వచన రూపంలో ప్రార్థనలు అర్పించుకున్నారు. దీని తర్వాత అందరూ కూడా భగవంతుడికి ప్రణామాలు అర్పించుకున్నారు. తద్వారా భగవంతుడు ఏ దేవతల యొక్క దేవాది దేవుడో వారి పట్ల ఎంతో సంతృష్టి చెంది ఈ విధంగా మాట్లాడబోతున్నారు. భగవంతుడు ఈ పురోహితుల యొక్క ప్రార్థనలు విని సంతృష్టి చెందారంట. చెంది ఇప్పుడు ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఏమని? శ్రీ భగవానువాచ. ఏం చెప్తున్నారంట భగవంతుడు? ఓ మహా ఋషులారా, మహాత్ములారా, నేను నిజంగా మీ యొక్క ఈ అహోబతాహం ఋషయో, ఓ ఋషులారా, మీ యొక్క ఈ ప్రార్థనల ద్వారా ఎంతో సంతృష్టి చెందాను. మీరందరూ కూడా సత్యవచనాలు పలికారు. మీరు ఇక్కడ ఈ మహారాజు నాభి కోసం నాలాంటి ఒక పుత్ర సంతానం మనకి కలగాలి అని మీరు యజ్ఞం చేసి కోరుకున్నారు. కానీ చాలా కఠినమైన కోరికే, ఇది అంత సులభం కాదు. ఎందుకంటే నాకు సమానమైన వ్యక్తి ఇంకొవరు కూడా ఈ మొత్తం ముల్లోకాల్లో కానీ ఈ యొక్క సృష్టిలో లేరు. కనుక
నాలాంటి ఇంకో వ్యక్తి దొరకడం అనేది అసంభవం, చాలా కష్టం. అందుకనే కానీ మీరందరూ కూడా కోరుకున్నారు బ్రాహ్మణులు, మీరందరూ ఎంతో క్వాలిఫైడ్ యోగ్యమైన బ్రాహ్మణులు, పురోహితులు, మీరు ఇక్కడ ఇలా యజ్ఞం చేశారు, సరైన విధంగా ప్రార్థించుకున్నారు సరైన చేతనతో. అందుకే మీరు ఇలా చేసిన వాక్యాలు, మీరు కోరుకున్న కోరిక, మీరు చేసిన యజ్ఞము ఎప్పుడు కూడా మీరు అన్నీ సరిగ్గా చేశారు కనుక అవన్నీ కూడా ఎప్పుడు కూడా ఫలించాలి. మీరు చేసిన ఈ వాక్యాలు అబద్ధం అవ్వకూడదు, నిజం అవ్వాలి. అందుకనే నేను మీ యొక్క బ్రాహ్మణుల యొక్క వాక్యాల్ని సత్యం, నిజం రుజువు చేయడానికి నేను తప్పకుండా, ఎందుకంటే మీరందరూ కూడా ఈ యొక్క వరాన్ని మీకు ఇస్తాను. మీరు అందరూ కూడా బ్రాహ్మణులు, ఇలాంటి యోగ్యమైన బ్రాహ్మణులు అందరూ కూడా నా యొక్క ముఖంతో సమానం అని చెప్తున్నారు. సో అందుకని ఎవరైనా ఇలాంటి బ్రాహ్మణులు, ఎవరైతే శుద్ధమైన బ్రాహ్మణులు ఉంటారో, వాళ్ళు ఏదైతే వాక్యాలు వచనాలు చెప్తారో అవి ఎప్పుడు కూడా సత్యం అవుతాయి అన్నమాట, నిజమవుతాయి, అవి ఎప్పుడు అబద్ధం అవ్వవు. ఇంకా అంతేకాకుండా భగవంతుడు చెప్తున్నారు, బ్రాహ్మణులు, అలాంటి బ్రాహ్మణులు నా ముఖంతో సమానం, అంటే నా ముఖంతో. సో అందుకనే మనము బ్రాహ్మణులకి ఫస్ట్ మనము ఏదైనా ఫెస్టివల్ కానీ అనుష్ఠానం జరిగితే ఇంట్లో, సో ఫస్ట్ మనం ఆహారాన్ని, భగవంతుడి ప్రసాదాన్ని ఇచ్చేది బ్రాహ్మణులకు అన్నమాట. ఎందుకంటే బ్రాహ్మణులు ముఖం ద్వారా భగవంతుడు ప్రసాదాన్ని గ్రహిస్తారు. సో అది విష్ణువుకి ఇచ్చినట్టే. అందుకే అన్నమాట బ్రాహ్మణ అనేది చేయిస్తారు చాలామంది, వైష్ణవ భోజన, బ్రాహ్మణ భోజన. ఎందుకంటే బ్రాహ్మణుల ముఖం ద్వారా భగవంతుడు ఈ ఆహారాన్ని స్వీకరిస్తారు, ప్రసాదాన్ని గ్రహిస్తారు, భోగాన్ని స్వీకరిస్తారు. ఓకే, సో కలియుగంలో రకరకాల వ్యక్తులు రకరకాల సృష్టి చేస్తుంటారు, భగవంతుడిని రకరకాలుగా సృష్టిస్తూ ఉంటారు. కానీ యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ భగవంతుడిని సంతృష్టి చేసే విధానం, భగవంతుడు అంటే ఎవరు అనే విషయాలు ఇక్కడ మనకి స్పష్టంగా చేశారు. సో విష్ణువు ఎలా ఉంటారు, ఏంటి, ఆయన ఎలా సంతృప్తిపరచవచ్చు అనే విషయాలు ఇక్కడ ఇచ్చారు. దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు భగవంతుడు అంటాడు, కాబట్టి మీరు నాకు సమానంగా ఇంకొకరు మీకు దొరకరు, మీకు ఇంకా ఎవరు ఎక్కడ ములోకాల్లో దొరకరు కనుక నేనే ఇంకొక అవతారం తీసుకొని నా ఒక అవతారమే స్వయంగా ఈ మేరుదేవి యొక్క గర్భం నుంచి ఈ మహారాజు నాభి సంతాన పుత్రుడి రూపంలో నేను అవతరిస్తాను అని ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు. సో ఆ విధముగా ఇప్పుడు సుఖదేవ్ గోస్వామి కంటిన్యూ చేస్తున్నారు. ఇలా చెప్పిన తర్వాత భగవంతుడు అక్కడ నుంచి అదృశ్యమైపోయారు. సో అప్పుడు మేరుదేవి తన భర్తతో పక్కనే కూర్చొని ఉంది. యజ్ఞంలో భార్యాభర్తలు ఇద్దరు పాల్గొన్నారు. సో ఆమె కూడా ఇవన్నీ కూడా విన్నది, భగవంతుడు చెప్పిన వాక్యాలన్నీ కూడా ఆమె విన్నదన్నమాట. విన్న తర్వాత, ఓ పరీక్షిత్ మహారాజా, ఈ విధంగా భగవంతుడు అక్కడ ఉన్న యజ్ఞంలో చేసిన పురోహితుల పట్ల ఎంతో సంతృప్తి చెందారు. తద్వారా భగవంతుడు ఈ విధంగా ఆయన యొక్క ఏ విధంగా అన్ని రకాల ధర్మాన్ని అనుసరించాలి, బ్రహ్మచారులు, సన్యాసులు, వానప్రస్థులు, గృహస్థులు, ఇవన్నీ నేర్పించడానికి, అందరికీ ధర్మాన్ని నేర్పించడానికి, ఇంకా నాభి మహారాజు యొక్క ఇచ్చను, కోరికను పూర్తి చేయడానికి ఆయన ఇప్పుడు మేరుదేవి గర్భం నుంచి ఇప్పుడు ఆయన స్వయం చిన్మయ రూపంలో, ఆధ్యాత్మిక రూపంలో, దివ్య రూపంలో, ఇప్పుడు తన పుత్ర సంతానం రూపంలో, ఏ రూపమైతే 3 గుణాలకు అతీతము అటువంటి భగవంతుడు దివ్య రూపంలో ఇప్పుడు ఆయన అవతరించబోతున్నారు ఈ నాభి మహారాజు ఇంకా మేరుదేవికి. సో ఈ భగవంతుడు యొక్క దివ్య రూపం శుద్ధ సత్వలో ఉంటుందన్నమాట. శుద్ధ సత్వం అంటే అది 3 గుణాలకు అతీతం, చిన్మయం. సత్వం విశుద్ధం వసుదేవ శబ్దితం. సో ఇలా అన్నమాట. సో అందుకని భగవంతుడు ఈ ధర్మాన్ని అందరికీ నేర్పించడానికి, స్థాపించడానికే అవతరిస్తారు. అవునా, భగవద్గీతలో చెప్పారు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానామ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. సో ఇక్కడ భగవంతుడు రిషభదేవ పేరుతో, రిషభదేవ రూపంలో భగవంతుడు మహారాజ్ నాభి మేరుదేవి గర్భం నుంచి వాళ్ళకి పుత్ర సంతానం రూపంలో అవతరించారన్నమాట ఈ యొక్క పృథ్వీ పైన. ఇంకా అలాగే ధర్మాన్ని గురించి అందరికీ శిక్షణ ఇవ్వడానికి. సో ఈ విషయాలు ఎలా అతను అవతరించాడు, ఆయన లక్షణాలు ఏమిటి, ఆయన ఎలా భగవంతుడి గొప్ప లక్షణాలు ఆయనలో కనిపించాయి, ఆయన చేసిన గొప్ప కార్యాలు, తర్వాత ఆయన ఎలాంటి శిక్షణలు ధర్మాన్ని ప్రచారం చేశారన్నారు కదా, మరి ఏం శిక్షణలు ఇచ్చారు,
ఇవన్నీ కూడా వచ్చే అధ్యాయాల్లో మనం చూస్తాం అన్నమాట. సో ఈ అధ్యాయం ఈ శ్లోకంతో ముగుస్తుంది. సో మనం ఈరోజు చర్చ కూడా ఇక్కడే ముగిద్దామంట. అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఎంతో ఓపికగా విన్నందుకు. శ్రీల ప్రభుపాద్ కీ జై, గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై, సమవేత గౌరభక్త వృంది కీ జై, నితాయ్ గౌర సీతనాథ్ ప్రేమనందే హరి హరి బోల్.